స్టార్ హీరోయిన్ అనుష్కకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అనుష్క టాలీవుడ్ ఎంట్రీనే సూపర్ గా ఉంది. తర్వాత 1-2 సినిమాల్లో గ్లామర్ రోల్స్ లో మెరిసిన రాను నటనకి స్కోప్ ఉన్న పాత్రలే పడ్డాయి. అనుష్కకి అరుంధతి మంచి హిట్ ఇవ్వటమే కాదు, అవార్డులు తెచ్చిపెట్టింది. అనుష్క ఇమేజ్ ని కూడా మార్చింది. అప్పటి వరకు గ్లామర్ డాల్ అనుకున్న స్వీటీ యాక్షన్ బరిలోకి దిగింది. లేడీ ఓరియంటెడ్ కథలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. మళ్ళీ ఇన్నాళ్ళకి అనుష్క నుంచి ఘాటి వస్తోంది. పవర్ఫుల్ లేడీ ఓరియంటెడ్ కథతో వస్తున్న ఘాటి ట్రైలర్ బుధవారం రిలీజ్ చేశారు మేకర్స్. ఆ విశేషాలు, ఘాటి ట్రైలర్ టాక్ ఏంటో చూద్దాం. అనుష్క టాలీవుడ్ లో సూపర్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. నాగార్జునతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న అనుష్క ఈ మూవీ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. వరుస ఛాన్స్లతో మొదట టాలీవుడ్ తర్వాత కాలీవుడ్లలో బిజీగా మారింది. 2 భాషల్లోనూ స్టార్ హీరోలందరితో నటించింది అనుష్క. అరుంధతి మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ కన్నడ బ్యూటీ బాహుబలి సిరీస్లతో పాన్ ఇండియాలో గుర్తింపు తెచ్చుకుంది. రాజమౌళి హీరోయిన్స్ ని రిపీట్ చేయడు. తన సినిమాలో ఒక్కసారి నటించిన హీరోయిన్ రెండోసారి కనిపించిందంటే అది అనుష్క మాత్రమే. అనుష్కతో 3 సినిమాలు చేశాడు జగన్న. విక్రమార్కుడు, బాహుబలి, బాహుబలి 2. అది అనుష్క లెక్క. ఇంత క్రేజ్ తెచ్చుకున్న అనుష్క ఒకే ఒక్క రాంగ్ స్టెప్ తో కెరియర్ లో డౌన్ అయిపోయింది. సైజ్ 0 మూవీ కోసం డెడికేటెడ్ గా వెయిట్ పెరిగింది. మేకర్స్ వద్దు అన్న న్యాచురాలిటీ కోసం వెయిట్ పెరిగి సినిమాలో తన పాత్రకే ప్రాణం పోసింది. కానీ ఆ మూవీ అనుష్కకి గుర్తింపు తీసుకురాలేదు. తర్వాత వెయిట్ కూడా తగ్గలేకపోయింది. క్రమక్రమంగా సినిమాలకి దూరం అవుతూ వచ్చింది. బాహుబలిలో దేవసేన పాత్రకి విపరీతమైన ఆదరణ వచ్చింది. అయినా ఛాన్సులు కోల్పోయింది అనుష్క. నెక్స్ట్ నిశ్శబ్దం, భాగమతి, మిస్ శెట్టి, మిస్టర్ పోల్ శెట్టి పేరు తెచ్చిపెట్టిన అనుష్క మాత్రం మూవీస్ పై పెద్దగా ఆసక్తి చూపించలేదు. చాలా గ్యాప్ తర్వాత క్రిష్ ఘాటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్రిష్ జాగర్లమూడి అనుష్క కాంబోలో వచ్చిన వేదం ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ ఘాటీ కోసం కలిసి వర్క్ చేస్తున్నారు. క్రిష్ ఆలోచనలు, కథలు ఎప్పుడూ కొత్తగా ఉంటాయి. అందుకే క్రిష్ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకోలేదు. ఏదో ఒక మెసేజ్తో కథని హైలైట్ చేస్తాడు. క్రిష్ కథలు ఇంకే సినిమాకి దగ్గరగా ఉండవు. ఎప్పుడు ఏదో ఒక కొత్త ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. బలమైన కథల్ని ఆడియన్స్కి పరిచయం చేసిన క్రిష్ ఈసారి తన కథ కోసం అనుష్కని సెలెక్ట్ చేయడంతోనే సగం సక్సెస్ సాధించాడు. ఘాటీ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఆసక్తి పెంచిన క్రిష్ ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ తో ఘాటీపై హైప్ పెంచాడు. బుధవారం సాయంత్రం ఘాటీ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ కట్ సూపర్ గా ఉంది. బ్రిటిష్ కాలంలో కొండలు బద్దలు కొట్టి రక్తంతో రోడ్లేసే ఘాటీలు, ఇప్పుడు గంజాయి మోసే కంచగాడిదలు అన్న వాయిస్ ఓవర్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. చివరికి తప్పు చేస్తున్నామని తెలుసుకొని తెలిసి తప్పు చేయకూడదని 10 మంది బతుకుల్ని నాశనం చేసే బతుకేనా అని తిరగబడతారు. ఈ తిరుగుబాటులో అనుష్క ఎదుర్కొన్న సవాలేంటి? తన వారిని గంజాయి మోసే గురించి ఎలా బయటకు తీసుకొచ్చింది? అనుష్క పోరాటాలతో ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒడిశా, ఆంధ్ర బోర్డర్లో జరిగే కథ ఇదని తెలుస్తోంది. బాహుబలిలో అందమైన యువరాణిలా కత్తి చేతపడితే ఘాటీలో వైల్డ్ లుక్ లో కత్తి చేతపట్టి కనిపిస్తోంది అనుష్క. ఘాటీ లుక్ లో అనుష్క చాలా కొత్తగా ఉంది. ఓ సామాన్య మహిళ క్రిమినల్ లెజెండ్ గా మారే పాత్ర ఈ కథకి కీలకం. ట్రైలర్లో ఒక్క డైలాగుతో కథని చెప్పే ప్రయత్నం చేశారు. అదే సీత చేసే లంకా దహనం చూస్తారు అన్న పవర్ఫుల్ డైలాగ్తో అనుష్క రోల్ ని హైలైట్ చేశారు. విక్రమ్ ప్రభు, రవీంద్రన్ విజయ్, జగపతి బాబు, చైతన్యరావు కీలక పాత్రల్లో కనిపించారు. మొత్తానికి ఘాటీ మూవీ క్రిష్, అనుష్క గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వనున్నారని ట్రైలర్లు చెప్పేస్తాను. యాక్షన్, ఎమోషనల్ రెండింటిని మిక్స్ చేసి అనుష్కని ఇప్పటి వరకు చూపించని రోల్లో ప్రెజెంట్ చేశాడు క్రిష్. ఘాటీ మూవీ సెప్టెంబర్ 5న థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.